ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా విద్యార్థులకు అనేక సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఏడులాగానే ఈసారి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు విజయవంతంగా చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ కళాశాల కేంద్రం దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ పరీక్షా సెంటర్లకు చేరుకున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి విషయాలైతే మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఇక్కడిపై పేరెంట్స్ కూడా విద్యార్థుల్ని తమ భవిష్యత్తు ఆచరణకు సంబంధించి ఒక ప్రణాళికలు కూడా ముందే వేసుకుంటారు. అట్లాంటి పేరెంట్స్ కూడా ఇక్కడ వచ్చి పిల్లల్ని ఇప్పటికే లోపలికి సమయానికి పంపించి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. కానీ పరీక్షలు పూర్తిగా విజయవంతంగా రాయాలన్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా అందరి పేరెంట్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పరీక్ష సెంటర్లకు చేరుకున్నటువంటి విద్యార్థులు ఇప్పటికీ ఉన్నారు. ఈసారి మాత్రం ప్రభుత్వం 1 నిమిషం నిబంధనను సడలించడం వల్ల కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం ఇప్పటికీ కొంత ఉదాసీనంగా వ్యవహరించకుండా ఒక 5 నిమిషాల నిబంధనను కూడా ఇక్కడ విద్యార్థులకు ఇవ్వడం వల్ల కొంతమంది పేరెంట్స్ అలాగే విద్యార్థులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కొంత ఊరట లభించినట్టయింది. ప్రస్తుతానికైతే ఇప్పటికే పరీక్షా సెంటర్లకు చేరుకున్నటువంటి నేపథ్యంలో సమయం కూడా పూర్తిగా అవసరం నేపథ్యంలో పరీక్ష ఎప్పుడు ప్రారంభమవుతుందన్నటువంటి ఒక క్యూరియాసిటీ తోటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాము. అన్న, ఇక్కడ పిల్లల పేరెంట్స్ ఎవరిని తీసుకొచ్చారని మీరు? మా బాబుని తీసుకొచ్చినామండి. ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఒక క్యూరియస్, ఇంటర్మీడియట్ అనేసరికి ఒక టెన్షన్ ఉంటుంది. ఇక్కడి నుండి వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇంటర్మీడియట్ అంటేనే ఒక మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలు రేపు భవిష్యత్తుకు ఒక ప్రణాళికకి ఇది చాలా కీలక అంశంగా ఇంటర్మీడియట్ను పేర్కొంటారు. ఎట్లా ప్రిపేర్ అయ్యారండి? మేము మనం చూస్తున్నాం ఒక్కసారి కొంతమంది చివరికి వెళ్ళేటువంటి విద్యార్థులు 1 నిమిషం అంటే పరీక్ష సమయం పూర్తయింది అయినప్పటికీ కూడా ఇప్పుడు వారికి 1 నిమిషము నిబంధన కూడా వాళ్ళకు వర్తించినట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పటికీ సమయం పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే విద్యార్థులు ఒక క్యూషన్, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుందన్నటువంటి నిబంధన ఈ విద్యార్థినికి మాత్రం ఖచ్చితంగా మనకు ఉపయోగపడినట్టుగా మనం గమనించవచ్చు. ప్రస్తుతానికి ఏ విషయమైనా సరే పరీక్షలు ఒక ఆలస్యమైన తర్వాత అనేక మంది చాలా ఇబ్బందులు, మానసిక ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు కూడా గతంలో ఎన్నో చూసాము. కానీ ఈ విద్యార్థులు మాత్రం ఈ 1 నిమిషం నిబంధన ఇప్పుడు ఈ విద్యార్థికి కొంత ఊరట లభించినట్టుగా మనం భావించవచ్చు. మొత్తానికి ఇక మరికొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సమయము దాటిపోయిన తర్వాత 5 నిమిషాల నిబంధన ఉండడంతో ఇక్కడ ఇప్పటి వరకు పేరెంట్స్ కూడా కొంత క్యూరియాసిటీగా ఉంటున్నటువంటి నేపథ్యం. ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళ విద్యార్థిని యొక్క బంధువులు ఉన్నారు మనతోటి. ఓకే ఓకే. మరి ఇంత సమయంకి ఎందుకు లేట్ అయింది మీకు? ఇందాక హాల్ టికెట్ మర్చిపోయింది మా కోడలు, అందుకే లేట్ అయింది. టెన్షన్ ఉన్నది. ఓకే ఓకే. ఇక్కడ మొత్తానికి చూడొచ్చు, ఎందుకంటే విద్యార్థులకి ఇప్పుడు ఆ 1 నిమిషం నిబంధన, ఎందుకంటే హాల్ టికెట్ మర్చిపోవడము, కొన్ని బస్సులు లేట్గా రావడము, మధ్య ప్రయాణ సాధనాలు కూడా కొంత అందుబాటులో లేకపోవడం. ఇక్కడ చిన్నపెండ్యాలు అంటే ఇక్కడికి దాదాపు ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుండి రావడానికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముందస్తు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా వరకు 8 గంటలకే పరీక్షా సెంటర్లకు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి హాల్ టికెట్ మర్చిపోవడం వల్ల ఈ నిబంధన అనేది ఇక్కడ విద్యార్థులకు కొంత వాతావరణంగా మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్గా కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరికొంతమంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ సమయం మించిపోతున్నటువంటి ఆ తరుణంలో కూడా ఈ 1 నిమిషం నిబంధన ఆ విద్యార్థినికి కొంత ఊరట కలిగించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మరికొంతమంది పేరెంట్స్తో మనం మాట్లాడదాం. అన్న, ఎట్లా ఉంది 1 నిమిషం నిబంధన సడలించారు మీకు? ఎట్లా? మాకు చాలా ఆనందంగా ఉందండి. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు టైం కొంచెం 1 నిమిషమైనా కానీ వాళ్ళ భవిష్యత్తు భావితరాల కోసం తప్పకుండా మాకు హెల్ప్ చేసిందని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకంటే 1 నిమిషంతో కూడా చాలామంది విద్యార్థులు ఇప్పుడు జేఈ, నీట్ లాంటి పరీక్షలకు వెళ్ళేసరికి ఆ 1 నిమిషం నిబంధననే 1 సంవత్సరం 2 సంవత్సరాల వల్ల ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్టుగా భావిస్తూ ఉంటారు. మరి ఇంటర్మీడియట్కి ఈ నిబంధన ఉండొచ్చా, ఉండకపోతే బాగుంటుందా? ఉండడమే మంచిది, కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం మాత్రం గవర్నమెంట్ తీసుకున్న చర్యలు 1 నిమిషము వాళ్ళ భవిష్యత్తు కోసము కల్పించినట్టుగా మేము ఆనందిస్తున్నాం. మరి కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉందన్న ఇప్పుడు సేమ్ టైంలో ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు అవేర్నెస్ ఏం తీసుకొచ్చిందంటే బిఫోర్ 4 days నుండి ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్కి ఏదైతే బోర్డుకు అంటే వాళ్ళ హాల్ టికెట్ ఫోన్ నెంబర్ అటాచ్ అయి ఉందో 4 days నుండి కంటిన్యూగా మెసేజ్ అనేది పంపడం జరిగింది. అది పేరెంట్స్కి కావచ్చు, అది విద్యార్థికి కావచ్చు, కొద్దిగా మేలుకొల్పు, అంటే మనం అడ్వాన్స్గా పోవాలి, ముందు పోవాలి అనే దానికి చాలా ఉపయోగపడ్డదని నేను భావిస్తాను. ఓకే. అంటే పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తమ జీవితము ఒక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలన్నటువంటి నేపథ్యంలో కష్టపడినా సరే వాళ్ళను చదివించి ఒక ప్రయోజకులను చేయాలన్నటువంటి కళ ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. మరికొంతమంది మహిళా పేరెంట్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందా? ఎవరు వచ్చారమ్మా ఇక్కడికి? తీసుకొచ్చారు మా పాప అండి. ఎట్లా జరిగిందండి ప్రిపరేషన్?
ఓకే బాగానే జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేసరికి పిల్లలకు కొంత టెన్షన్ ఉంటుంది. అట్లాంటి టెన్షన్ ఏమైనా చూస్తున్నారా పిల్లలు ఈ కాలంలో? కంపల్సరీ ఉంటుంది కదండి, ఎగ్జామ్స్ స్ట్రెస్ వల్ల టెన్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఈసారి 1 మినిట్ ఒక ఎగ్జామ్షన్ అనేది ఇచ్చిండ్రు, 5 నిమిషాల వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ నిబంధన? ఓకే, అలా కంపల్సరీ ఉండాలి కదండి, అలా ఉంటేనే కదా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా అలా పంపించారు. అంటే టైం అనేది మనము ఎంత ఎర్లీగా వచ్చినా కూడా ఇక్కడ వచ్చేసరికి ట్రాఫిక్ జాము అది ఇది ఉంటుంది కదా, ఇలా ఉంటేనే బెటర్. ఎందుకంటే మీకు ఎట్లుందమ్మా ఇప్పుడు పిల్లలు? ఎందుకంటే పిల్లల కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. చదవాలంటే కొంతమందికి చదవాలా అన్న ఒక లేజినెస్ ఉంటుంది కొంతమందికి ఉంటుంది. అయినా మీరు కష్టపడి మీరు పడ్డ కష్టాలు కూడా పిల్లలు పడొద్దని చెప్పి మీరు వాళ్ళని ఎంతో క్యూరియాసిటీగా పెంచుతూ ఉంటారు. ఎట్లా ఉంది ఈ రోజు కాలంలో? పిల్లలు మంచి చదువులకు పట్ల ఆసక్తి ఉన్నారా లేకపోతే ఎట్లా ఉంది? ఉన్నారు, బాగా చదువుతున్నారు పిల్లలు కూడా. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ పిల్లల్ని? డాక్టర్, ఎంబీబీఎస్. ఎట్లా ఉందండి? ఓకే అండి, బాగా చదువుతున్నాం. ఓకే, ఇప్పుడు నిజంగా ఒక్క నిమిషం నిబంధన ఇప్పుడు ఎట్లా ఉపయోగపడ్డా అనుకోవచ్చు? ఉందండి. ఇంకో 5 మినిట్స్ పిల్లలకు టైం ఇస్తే ఇప్పుడు పాప హాల్ టికెట్ మర్చిపోయి వచ్చింది, తనకి సేఫ్ బాగా జరిగింది. ఓకే. మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఇప్పటి వరకు వరంగల్కి సంబంధించినటువంటి వాతావరణం కనుక ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇప్పటికి పేరెంట్స్ కూడా చాలా క్యూరియాసిటీగా ఉంటున్నటువంటి నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారి కనుక మనం చూడొచ్చు, ఒక్కసారి విద్యార్థులకు సంబంధించినటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ మొత్తం 130 పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష రాయనున్నటువంటి విద్యార్థులు, ఆ విద్యార్థులకు సంబంధించి కూడా ఒక 1 మినిట్ ఎగ్జామ్షన్ అనేది కూడా చాలా మంచి ఉపయోగంగా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం ఫస్ట్ ఇయర్కి సంబంధించి కూడా ఒక్కసారి మనం గమనించినట్లయితే 36,791 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్, అలాగే మొత్తం 38,486 విద్యార్థులు మాత్రం సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ చూడొచ్చు 73,277 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయనున్నారు. పరీక్షా సెంటర్ల వద్ద కూడా బిఎన్ఎస్ యాక్ట్ సంబంధించి నిబంధనలు అమలు చేశారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు 1 నిమిషం నిబంధన అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ 9 గంటల 5 నిమిషాలు ప్రస్తుతానికి సమయం అవుతుంది. కాబట్టి ఇక్కడ అధికారులు కూడా దీన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక నుండి విద్యార్థుల్ని మాత్రం అనుమతించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పరీక్ష సమయానికి కూడా 5 నిమిషాల ఎగ్జామ్షన్ అనేది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే 26 పరీక్షా సెంటర్లు, ఇంటర్మీడియట్ పరీక్ష రాయనున్నటువంటి 12,000 మంది 166 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే హనుమకొండలో 52 పరీక్షా సెంటర్లు, అలాగే మహబూబాబాద్ జిల్లాలో 18 పరీక్షా సెంటర్లు, అలాగే జనగామ జిల్లాలో 16 పరీక్షా సెంటర్లు, అలాగే ఇక్కడ భూపాలపల్లిలో 8 పరీక్షా సెంటర్లు ఉన్నాయి. అలాగే ములుగు జిల్లాలో మాత్రం 10 పరీక్షా సెంటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్గా 73,600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న నేపథ్యంలో సమయం కూడా పూర్తయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా విద్యార్థులు ఒక సమయానికి చేరుకోవాలన్నటువంటి విషయం తెలిసింది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 73,166 మంది విద్యార్థులు పరీక్షలు రాయిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు కూడా ఒక మంచి ఊరట లభించాలన్నటువంటి ఒక ప్రయత్నం మాత్రం ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇక్కడ మనకు అనిపించినట్టుగా తెలుస్తుంది. మరెవరైనా విద్యార్థులు వస్తారా లేదా చూడాలి. ఎందుకంటే 9 గంటల 5 నిమిషాలు అవుతుంది. 1 నిమిషం 1 మినిట్ ఎగ్జామ్షన్ పూర్తయిపోయి 5 నిమిషాలు కూడా పూర్తయింది. ఇంకా చూద్దాం ఎవరైనా వస్తున్నటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే దూర ప్రాంతాలు కొంతమంది హాల్ టికెట్ మర్చిపోయారు. మరికొంతమంది కొన్ని అంటే దూర ప్రాంతాలకు రావడానికి వెహికల్ కూడా అందుబాటులో ఉంటాయా లేదా అన్నది కూడా మనకు కొంత ఇబ్బందికర వాతావరణము దృష్టిలో పెట్టుకునే అధికారులు తీసుకుంటున్న చర్యలు కూడా కొంత సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.